ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ జన్మరాశి ప్రకారంగా ఏలినాటి శని, అష్టమ శని వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, వ్యవహారిక నామం ప్రకారంగా వస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అంటే, ఫలానా రమేషు అతని పేరు, మరి అతని యొక్క జన్మజాతకం ప్రకారంగా మేషరాశి అయితే మరి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా, మరి రమేష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పేరు రీత్యా ఉండేటువంటివి ఉంటవా, ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే నాది జాతకం ప్రకారంగా మేషరాశి అనుకుందాం, లేదా వృషభ రాశి అనుకుందాం. మీ వ్యవహారిక నామం వేరైతే మీకు జరిగేటువంటి మైనస్లు ప్లస్లు ఏమిటి? అదేవిధంగా 7వ తారీఖు రాబోయే రాహుగ్రస్త చంద్రగ్రహణము 9:56 PM మొదలైనటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము 7వ తారీఖు, మరి 8వ తారీఖు 1:26 వరకు కలదు. మధ్యలో 11:39, 11:40 మధ్యకాలంగా ఉంటుంది. మరి ఏ రాశుల వారు ఈ గ్రహణాన్ని వీక్షిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది? ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి 7వ తారీఖు. మరి ఇట్టి రోజు మనము ఎవరైతే ఈ చంద్రగ్రహాన్ని వీక్షించడం ద్వారా అమ్మవారికి సంబంధించినటువంటి పూర్తి ఫలితము కానీ పూర్తి అనుగ్రహము ఏ రాశుల వారికి కలదు అనేటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణము మరి కర్కాటక లగ్నము, కర్కాటక రాశి వీరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భాలలో భాగంగా ముందుగా కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకు సంతోషకరమైనటువంటి విషయము? అదేవిధంగా కొంత ఇబ్బందులను గురి చేసేటువంటి విషయాలు కూడా జరగబోతూ ఉన్నవి. అందులో ముఖ్యంగా ఎవరైతే వయస్సు పైబడిపోయి ఉంటారో వారికి కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆయుష్కు సంబంధించి ముందుగా చెప్తున్నాను, మృత్యుంజయ మంత్ర పారాయణం చేసుకోవాల్సింది వీరు. అదేవిధంగా శివతాండవ స్తోత్రాన్ని ఈరోజు వినే ప్రయత్నం చేయాలి మీరు. 7వ తారీఖు రోజు 9:56 నుండి 1:26 ఈ సమయంలో శివతాండవము మీరు చదివినా, మీరు విన్నా విశేషమైన ఫలితం ఉంటుంది. ఇక కొన్ని ఆకస్మిక సంఘటనలు అంటే రోజు మనం వెళ్ళే రోడే, రోజు మనం వెళ్ళేటువంటి త్రోవనే, మనం వెళ్ళే త్రోవలో ఏమైనా కావచ్చు. ఎదురుగా ఎవరైనా వచ్చి మనకు డ్యాష్ ఇవ్వచ్చును, లేదా రోజు మన దగ్గర లైసెన్సు, బండి కాయిదాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఉండకపోయేటువంటి సందర్భము, లేదా అదే సమయానికి కొంత కారు పంచర్ అవ్వడం కానీ, కారు ఖరాబ్ అవ్వడం కానీ, డీజిల్ పోయాల్సినటువంటి కారులో పెట్రోల్ వేయడం కానీ, ఇలాంటివి కొన్ని ఆకస్మిక సంఘటనలు, మన రోజు నడుస్తూ ఉండేటువంటి త్రోవలోనే మనమే జారి పడడము, అక్కడేమైనా ఆయిలో వాటరో ఉండి చెప్పలేం, ఇలాంటివి కొన్ని ఉంటవి. వీటితో పాటుగా మీ తండ్రి యొక్క కర్కాటక రాశి, కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి వారి యొక్క తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్ని వ్యాపారస్తులకు కొంత నష్టము వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే 3 నెలలు, 41 నుండి 3 నెలలు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆచితూచి ముందుకు వెళ్ళాలి.
మన జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలు ఏ విధంగా ఉన్నవి, మహాదశ అంతర్దశలు కొంత అనుకూలంగా ఉన్నవా మనకు, లేదా ఇబ్బంది కలిగించేటువంటివా అనేటువంటిది చూసుకున్నాకనే మీరు స్టెప్ తీసుకోండి. ఎలాంటిదైనా ఒక డబ్బులు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, జాతకాన్ని చూయించుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాల్సిందిగా నా మనవి. ఇంకా అదేవిధంగా కొన్ని గుప్త విషయాలు, అంటే ఏవైతే బయటపడద్దు, ఏవైతే బయటికి రావద్దు, ఏవైతే నా విలువ పోతుంది అనేటువంటి భావన ఉంటుందో ఈ సమయంలో తప్పకుండా కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం ఎక్కడి నుంచి ఎక్కడ లీక్ అయ్యేది తెలియదు. మీరు ఎంత నమ్ముతారో ఆ నమ్మినటువంటి వారి నుండి మోసం వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నది. జాగ్రత్త. రహస్యంగా చేసేటువంటి పనులు కూడా ఇన్ని రోజులు, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మనిషి ఉన్నాడు, చక్కటి పోస్టులో ఉన్నాడు, ఇతనికి సంబంధించి ఏమైనా సంతకాలు కానీ లేదా ఇతను ఏమైనా చేయాలి అనుకుంటే కొంత లంచం ఇచ్చే పరిస్థితి ఉంది అనుకుందాం. లంచం తీసుకుంటున్నాడు, సంతకాలు పెడుతున్నాడు, ఇస్తున్నాడు, లంచం తీసుకుంటున్నాడు, సంతకాలు పెడుతున్నాడు, ఇస్తున్నాడు, ఇదే జీవితము అని అనుకుంటున్నాడు. అయితే ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతున్నది. ఆ సీసీ కెమెరానే శనైశ్చరుడు, రాహువు. సో ఇప్పుడు మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు కోర్టు రిలేటెడ్ కానీ, కొంత ఎవరైతే సిబిఐ రైడ్ జరగడం కానీ, ఏసీబీ రైడ్ కానీ, ఇలాంటివి ఈ కర్కాటక రాశి వారికి పొంచి ఉంది. జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా కూడా అజీర్ణ బాధ, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బాగుండడో, చంద్రుడు శనైశ్చరుని ఇంట్లో ఉన్నా, చంద్రుడు మేషంలో ఉన్నా, వృశ్చికంలో ఉన్నా కొంత ఇబ్బందులు ఉంటవి. సో అదేవిధంగా మీ జాతకంలో ఒకవేళ అదే విధంగా ఉన్నట్టయితే ఇబ్బంది ఉంటుంది. సో అది చూసుకొని ముందుకు వెళ్ళండి. సో అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంత ప్రతికూలత వాతావరణము పనిచేసే చోట, దీంతో పాటుగా ధన నాశనము అయ్యే పరిస్థితి, హాస్పిటల్కు పెట్టడము, అకారణంగానే కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు, అదేవిధంగా కొంత మనకు నేరారోపణ, ఇలాంటివి కొన్ని జరిగేటువంటి పరిణామాలు ఉన్నవి. కనుక తప్పకుండా మృత్యుంజయ మంత్రము, శనికి సంబంధించినటువంటి శని పాశుపత హోమాలు చేయించుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ డే రోజు. అదేవిధంగా మరొక మాట, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇంకా కొంత బ్లడ్ తక్కువ అవ్వడం కానీ, ఇలాంటివి కొన్ని ఇష్యూస్ రేస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో మీ చేతి నుండి ఎవరికైతే డబ్బులు ఇస్తారో ఇప్పుడున్నటువంటి సందర్భాలలో ఈ 2025 సెప్టెంబరు 7వ తారీఖు నుండి 2026 సుమారుగా ఏప్రిల్ మే వరకు డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. మీ చేయి నుండి ఇస్తే మాత్రం తిరిగి రావు, గమనించుకోండి. తప్పకుండా మీరు కూడా ఎట్టి కోశాన కూడా ఈ యొక్క చంద్రగ్రహణము అయిపోయిన వెంటనే దానాది కార్యక్రమాలు ఇవ్వండి. మంచిగా మినుమలు, ఉలవలు, అదేవిధంగా బియ్యము, ఆ వెండి నాగప్రతిమలు, ఇవన్నీ దానంగా ఇవ్వండి. దానం చేసుకున్నాక తప్పకుండా ఇంటికి వచ్చి స్నానాది కార్యక్రమాలు చేసుకొని తులసి చెట్టు వద్ద కానీ లేదా తులసి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. చిన్నగా ఒక మాట, కాశీ క్షేత్రంలో ఈ 7వ తారీఖు మనకు 9:56 మొదలయ్యేటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణంలో విశేషంగా బ్రాహ్మణులము కూర్చొని మృత్యుంజయ జపాలు, అదేవిధంగా ఇంకా ఈ రాహువు, కేతువు, చంద్రుడు సంబంధిత మూల మంత్రాలతో జపాలు, హోమాలు నిర్వహించే పరిస్థితి ఉంది. మీ గోత్రనామాలకై కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్.